హిమాయత్ సాగర్లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్ళి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాదు నగరం దాగాలనంట. ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది. ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరివి? కేటీఆర్కు లేదా, హరీష్కు లేదా, కేవీపీ రామచంద్రరావుకు లేవా? చుట్టూతా మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజ్ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు? మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు అయినా వదల మీ భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండు చేస్తా. మూసి పేదలకు ఏం చేద్దామో చెప్పండి. ప్రతి పేదవాడికి మంచి కాలనీలు చేసి ఇల్లు కట్టిద్దాం చెప్పండి. ప్రభుత్వం దగ్గర భూములు లేవా? ప్రభుత్వం ఏమైనా గొడ్డు పోయిందా? జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని. మూసీలున్న పేదోళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం. రాండి సన్నాసులారా, ముందుకు రాండి, పేదోళ్ళకి కట్టిద్దాం. ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం, ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం. రాండి, అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద. ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీ ఆయన మాట్లాడుతుండు. ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీకి గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమా ఇది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనికి వచ్చినోనివే. నువ్వు బతకనికి వచ్చినావు, ఓట్లు వేయించుకున్నావు, ఎంపీ అయినావు. కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? రా, ఈటల రాజేందర్ ఇద్దరం కలిసి మోడీ దగ్గరికి పోదాం. పోయి 25,000 కోట్లు తీసుకొద్దా, మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్ళకు. 40 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర. హైదరాబాద్ నగరానికి 25,000 కోట్లు ఇవ్వలేడా? చేబెల్ల మీరే గెలుస్తారు, సికింద్రాబాద్ మీరే గెలుస్తారు, మల్కాజ్గిరి మీరే గెలుస్తారు, మెదక్ మీరే గెలుస్తారు, నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచింది కదా ఈటల రాజేందర్ గారు. మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రాపోదాం. నాకేం బేసిజాలు లేవు. రాజేందర్ గారు రండి సచివాలయానికి, ఏ ప్రతిపాదన తెస్తారో తీసుకురండి. కేటీఆర్ హరీష్ రావు మొదటి రోజు మాట్లాడతారు, తెల్లారా జిరాక్స్ కాపీ తీసుకొని ఈటల రాజేందర్ మాట్లాడతారు. ఏందా ఈ భాగవతం? ఏమనికి అర్థమైతే లేదా? 10 ఏళ్ళు వాళ్ళతో మంత్రుండి నువ్వేం వెలుగబెట్టినో తెలంగాణ సమాజం గమనిస్తలేదా? గౌరవం పెట్టుకోండి రాజేందర్ గారు. మీరు మిమ్మల్ని గౌరవించాలనే మేము అనుకుంటున్నాం, కానీ మీరు ఆ గౌరవం నిలబెట్టుకునే పరిస్థితి లేదు. మీరు పార్టీ మారినరు, వేరే పార్టీ ఎంపీ అయినరు, కానీ పాత వాసన మాత్రం మీకు పోతలేదు. ఆ గత్తర వాసన అట్లనే మీతో కొడుతుంది, గత్తు వాసన. నేను ఇవాళ సూటిగా వారికి సూచన చేస్తున్న ఈటల రాజేందర్ గారికి, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కట్టిద్దాం. మీరు రాండి, నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్దాం, నేను వస్తా, నా మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వస్తా. మాకేం బేసిజాలు లేవు నరేంద్ర మోడీ గారిని కలవడానికి. వారు ఈ దేశానికి ప్రధానమంత్రి. మనం లక్షల కోట్ల రూపాయల కేంద్రానికి పన్నులు కట్టినాం, 25,000 కోట్లు ఆయన దగ్గర తీసుకొద్దాం, మీరు రండి. అదేవిధంగా హరీష్ కేటీఆర్ కూడా నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్షం అంటారు కదా, రండి సచివాలయం 4 రోజులు కానీ లేవకుండా కూర్చుందాం, చర్చ చేద్దాం. చెరువులు ఆక్రమించుకున్నోడు ఎవడు? చెరువులు ఆక్రమించుకున్నోళ్ళు ఎవరు? పంపిస్తా అంటే ఆయన మాటల్లోనే ఆయన అమెరికాలో ఇంటర్వ్యూ ఇస్తూ మోసం చేసే వాళ్ళనే నమ్ముతారు, అబద్ధాలు ఆడే వాళ్ళనే నమ్ముతారని. అంటే రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీస్తే మోసం, అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటారు రేవంత్ రెడ్డి. ఆయనే పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగన్నట్టుగా ఇక మమ్మల్ని సన్యాసులు, మమ్మల్ని పిచ్చుకుక్క కలిసిందనడు, మమ్మల్ని ఇట్లా నేను ఇప్పటికి కూడా అంటున్నాను, రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నాను. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీసులు ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడికి మనం పోదాం, ఇద్దరం కలిసి పోదాం. వితౌట్ సెక్యూరిటీ నేను కలిసి మొత్తం 1 రోజా 2 రోజుల మీరు డేట్ ఇవ్వండి, తప్పకుండా పోదాం. రెండవది, ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా
ఫణిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో, వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో, ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ, ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపో డ్యూ డేట్ ఉన్నదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే, నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే, ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలని చెప్పి కాలంలో పడితే నువ్వు కలికరించలేదు కదా, రా నువ్వు నా చైతన్యపూర్కి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపూర్కి వస్తావా, పోదాం, సెక్యూరిటీ లేకుండా రా. ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను. కానీ ఏం మాటలు ఇది, ఇలా అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా డబ్బులు ఇస్తే గంతగానే తిడతారా అండి? నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వేణుగోపాల్ గారితో, జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండద్దే. అది ఇది కూడా మీకు నేను ఇవన్నీ మీకు పంపిస్తా. అంటే ప్రజలకు మనమేదో 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నారంటే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే గది ఆయన సంస్కారం. ఆయనది ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చకామెలకు లోకమైన పడుతుంది. నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లి పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి పైసలు ఇచ్చి ఆ మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడు, మాకు బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు, వీళ్ళు కొద్దిమంది పిడికడ మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పిండు. సన్యాసులు మాట్లాడినో ప్రజలు మాట్లాడినో తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు, ఈయన అద్దాల మేడలో కూర్చున్నాడు కాబట్టి ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు నెత్తికెక్కి ఇలా ఎవరు వెలివేశారు చెప్పినప్పటికీ కూడా వినరు. వీళ్ళకి నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తిడుతున్నారు, విపరీతం అంటే ఏడుస్తున్నారు. ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇల్లు కూలగొట్టోళ్ళు, నీడను చెదరగొట్టోళ్ళు ఎవరైతే ఉన్నారో, గూడు చెదరగొట్టోళ్ళు ఎవరైతే ఉన్నారో, పెళ్లిని ఎత్తగొట్టోళ్ళు పాపం తగిలిపోతారంటారు జనాలు. తెలంగాణలో ఏముంటారంటే ఈ ఇద్దరికి ఎక్కడ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తారు. ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి. ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసిస్తే చదివే గంత దిక్కుమాలిన పడుతుందా రేవంత్ రెడ్డి, నీకైనా అవగాహన ఉందా, నీకైనా జ్ఞానం ఉందా? రేవంత్ ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా, నువ్వు ఇవాళ నేను రాజశేఖర్ గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి, నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగరేసేటప్పుడు నాది 3.5 గంటల స్పీచ్ ఉంటుంది, నాకు కొన్ని 100 స్పీచ్లు ఉంటాయి, 100 స్పీచ్లు ఉంటాయి. అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు, నీకు తెలుస్తుంది నేనెవరినో. నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ ఆ సన్మాన పత్రాలు నీకు ఎప్పుడైనా పంపిస్తా. నేను 60 రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడిన నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడింది నేను నిరంతరంగా. ఇక్కడ చెరువుకి వచ్చిపోయినా, మీ పక్కకు వచ్చిపోయినా, అస్మత్పేట చెరువుకి వచ్చిపోయినా, అక్కడ నల్ల చెరువుకి వచ్చిపోయినా, ఇక్కడ సెప్లిగూడ చెరువుకి వచ్చిపోయినా, అటు పక్కకు మౌలాలి చెరువుకి వచ్చిపోయినా, అటు పోతే సరూనగర్ చెరువుకి వచ్చిపోయినా, ఇట్లా ప్రతి చెరువుని ఒడ్డెర కాలనీకి వచ్చిపోయినాను, జొన్నలబండ కాడికి, ప్రతి కాలనీని ప్రతి బస్తీని తిరిగిపోయాను. 60 రోజులుగా తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఇది మూర్ఖ పని చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజుని అనుకుంటుండు, ముఖ్యమంత్రి అనుకుంటుండు, చక్రవర్తిని అనుకుంటుండు. ఆయన మీరు ఎవడా చెప్పినా ఇవాళ కూడా మా కోర్టు గింతగానం కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా, కామెంట్ నాట్ ఆన్ ఎంఆర్ఓ, కామెంట్ నాట్ ఆన్ ఆర్డీఓ ఆర్ రంగనాథ్, కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు తగ్గుతుంది. ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్, ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ తెచ్చింది రేవంత్ రెడ్డి. ఇవాళ ఎవరికి వినొద్దని చెప్పి క్యాబినెట్లో తెచ్చి ఏం మాట్లాడో తెలియదు, అసెంబ్లీలో ఏం మాట్లాడో తెలియదు, ఇలా అందరినీ కాదని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ కోర్టు వేసేటువంటి ఆ మొట్టకాయలు, కోర్టు చేసిన ఆ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తే తప్ప ఇంకొకరికి వర్తించేటువంటి ఆస్కారం లేదు. నేను ఇప్పటికి కూడా అంటున్నా, నువ్వు ఎక్కడికైనా ఇవాళ ఎన్ని వేల మందికి, నేను ఇప్పుడే పొద్దున పూట మౌలాలి దగ్గర బండ చెరువు కాడికి పోయొచ్చిన,
మౌలాల దగ్గర బండచెరు కాడికి పోయి వచ్చిన. బండచెర్ల 7,800 ఇళ్ళు అండి అవి. అన్నీ కూడా లేఅవుట్లు, కాలనీలు. 1979 నుంచి మొదలుపెట్టి 1980 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇళ్ళు అవి. 7,800 ఇళ్ళు అంటే నువ్వు అర్థం చేసుకోండి. అవన్నీ సింగిల్ ఫ్లోర్ కాదు, డబుల్ ఫ్లోర్లు, కొంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. యావరేజ్ 2 కుటుంబాలు వేసుకున్నా కూడా ఒక 15,000 కుటుంబాలు, అంటే ఓ 60,000 జనాభా ఉంటుంది. 2 డివిజన్లు వస్తాయి. వినాయక నగర్ డివిజన్ ఒకటి వస్తుంది, మౌలాల డివిజన్ ఒకటి వస్తుంది. 2 డివిజన్లు ఉంటుంది కాలనీలు. ఇవాళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. 35 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం కట్టుకునే ఇళ్ళని కూలగొడతారా బిడ్డ, మాకేం గాచారం పట్టింది బిడ్డ అని ఎట్లా తిడుతున్నారంటే, గిందుకైనా బిడ్డ వాళ్ళు ఓట్లేసిందని చెప్తున్నారు. నేను అంటున్నా, నీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, నీకు కూడా నీ పార్టీ నాయకులు ఉంటారు, అడుగు. ఇంతెందుకు ఇప్పుడు ఇక్కడ మూసీ వ్యతిరేకతతో పోరాటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీ వ్యతిరేకతతో పోరాటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి.